హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎఫ్ఐ డేటా డిఐ డేటా గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ది షరత్ అండి లెట్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. అసలు ఎఫ్ఐ అండ్ డిఐ డేటా తెలుసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటంటే అండి, ఎఫ్ఐఎస్ డిఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళే స్టాక్ మార్కెట్లో పెద్ద అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారండి. వీళ్ళు లాంగ్స్ చేస్తారనుకోండి, లాంగ్ పొజిషన్ తీసుకుంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు షార్ట్స్లో ఉన్నారనుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డేటా అనేది మీరు ఎప్పుడు చూడండి అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత చూడండి. రేపటి మార్కెట్ కోసం మీకు యూజ్ అవుతుంది అనమాట. సెన్సిబుల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అనలైజ్ అని వస్తుంది. దాని దగ్గర మీకు ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ డేటా అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే సపోజ్ మనకి ఎఫ్ఐకి సంబంధించింది కావాలి. ఎఫ్ఐఎస్ మీద క్లిక్ చేశాను. ఇండెక్స్ ఫీచర్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇట్లా చూస్తే చూడండి, ఇండెక్సెస్ అనేవి మీడియం బేరిష్గా ఉన్నాయి. స్టాక్ ఫీచర్స్ మీద క్లిక్ చేస్తున్నాను, మీడియం బుల్లిష్ లాగా ఉన్నది. ఇండెక్స్ ఆప్షన్స్ చూడండి, ఇండెసిసి ఉంది. స్టాక్స్ చూడండి, మీడియం బేరిష్గా ఉంది. ఈ డేటా వల్ల మీకు నెక్స్ట్ డే మార్కెట్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో అనేది టైప్ చేయండి. నేను ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.